రాజకీయాలకు వాళ్ళు వాడినటువంటి వ్యవస్థే లేదు. అన్ని వ్యవస్థలని రాజకీయ ప్రయోజనం ఉంటుందంటే ఏ వ్యవస్థనైనా వాడుకోవడం అన్నది వాళ్ళకి నిజంగా కూడా వెన్నుతో పెట్టిన విద్య. మేము ప్రార్థించేది ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. భగవంతుడా, కనీసం మిమ్మల్ని అయినా రాజకీయాలకు వాడుకోకుండా వాళ్ళని దీవించు, మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించు, వాళ్ళు ఎక్కడైనా కూడా మనుషులుగా మార్చు అని దేవుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒకటైతే చెప్తున్నా, నెయ్యి విషయంలో క్లియర్ గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తా ఉన్నారు. పొద్దు గూకులు దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలేయండి. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అంతవరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా, ప్రతి వారి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అది ఇంకా మీడియా కూడా ఇంకా తగ్గించేది బాగుంటుందని నా ఉద్దేశం.